ఉత్కంఠ పోరులో హైదరాబాద్ ఓటమి. మ్యాచ్ అంటే ఇది. హైదరాబాద్ ఓడినా కూడా కేకేఆర్కి చెమటలు పట్టించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమితో ప్రారంభించింది. కోల్కతా నైట్ రైడర్స్తో చివరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్లో 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. చివరి ఓవర్లో 13 పరుగులు చేయలేక చతికిలపడింది. కేకేఆర్ బౌలర్ హర్షత్ రాణా అద్భుతమైన బౌలింగ్తో ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఖాతాను తెరిచింది. ఈ మ్యాచ్తో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. విండీస్ విధ్వంసకర బ్యాటర్ ఆండ్రూ రస్సెల్ 25 బంతుల్లో 64 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. సన్ రైజర్స్ బౌలర్లలో టి నటరాజన్ 2, మయాంక్ మార్కండే 2, ప్యాట్ కమిన్స్ 1 వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్కు ఓపెనర్లు శుభారంభం అందించారు. మయాంక్ అగర్వాల్ 21 బంతుల్లో 32 రన్స్, అభిషేక్ శర్మ 19 బంతుల్లో 31 పరుగులు అందించారు. దీంతో సన్ రైజర్స్ 5.2 ఓవర్లో జట్టు స్కోరు 60కి చేరింది. స్వల్ప వ్యవధిలోనూ ఓపెనర్లు ఇద్దరు అవుట్ కావడంతో సన్ రైజర్స్ బ్యాటింగ్ గాడి తప్పింది. రాహుల్ త్రిపాఠి 20 బంతుల్లో 20 వేగంగా ఆడలేకపోయాడు. దీంతో ఆశించినంత స్థాయిలో వేగంగా సన్ రైజర్స్ పరుగులు చేయలేకపోయింది. అయినా క్రీజ్లో హెన్రిచ్ క్లాసెన్ ఉండడంతో ఎస్ఆర్హెచ్ అభిమానులు విజయంపై నమ్మకం కోల్పోలేదు. చివరి 3 ఓవర్లలో సన్ రైజర్స్ విజయానికి 60 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో వరుణ్ చక్రవర్తి వేసిన 18వ ఓవర్లో క్లాసెన్ 2 సిక్సర్లు, షాబాజ్ అహ్మద్ 1 సిక్సర్ కొట్టడంతో 21 పరుగులు వచ్చాయి. మిచెల్ స్టార్క్ వేసిన 19 ఓవర్లో క్లాసెన్ మరింత రెచ్చిపోయాడు. తొలి 4 బంతుల్లోనే 3 సిక్సర్లు కొట్టాడు. ఈ క్రమంలో 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి బంతికి షాబాజ్ సైతం 1 సిక్స్ కొట్టడంతో ఆ ఓవర్లో ఏకంగా 26 పరుగులు వచ్చాయి. ఇక చివరి ఓవర్లో ఎస్ఆర్హెచ్ విజయానికి 13 పరుగులు అవసరం కాగా తొలి బంతికే క్లాసెన్ 6 కొట్టడంతో సన్ రైజర్స్ శిబిరంలో విజయం సాధించినట్లే అనే ధీమా కనిపించింది. కానీ రెండో బంతికి సింగిల్, మూడో బంతికి షాబాజ్ అవుట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. చివరి 3 బంతుల్లో 6 పరుగులు అవసరం అయ్యాయి. 4 బంతికి సింగిల్ రాగా 5 బంతికి క్లాసెన్ అవుట్ అయ్యాడు. సుయాష్ శర్మ పట్టిన అద్భుతమైన క్యాచ్కి వెనుదిరిగాడు. చివరి బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన కెప్టెన్ కమిన్స్ బంతిని మిస్ అయ్యాడు. దీంతో కేకేఆర్ జట్టు 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 204 పరుగులకు 7 వికెట్లకు పరిమితమైపోయింది. లీగ్ చరిత్రలోనే అత్యంత ధర పలికిన ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ ఈ మ్యాచ్లో తేలిపోయాడు. 4 ఓవర్లు వేసి ఏకంగా 53 పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తంగా కోల్కతా బౌలర్లలో హర్షత్ రాణా 3, ఆండ్రూ రస్సెల్ 2, వరుణ్ చక్రవర్తి 1, సునీల్ నరైన్ 1 వికెట్ తీశారు.